హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సింపుల్ అండ్ హెల్దీ సున్నుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ రెసిపీ కానీ చాలా హెల్దీ కూడా. ముందుగా ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 కప్ మినపప్పుని వేసి లో ఫ్లేమ్ పైన రోస్ట్ అవ్వనివ్వండి. మినపప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. అట్లాగే 1/2 కప్ రైస్ కూడా వేసి దాన్ని కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోండి. రైస్ కూడా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ టర్న్ అయిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోండి. చాలా స్మూత్ అండ్ ఫైన్ పౌడర్ లాగా మిక్సీకి వేసుకోండి. మనం ఎంత స్మూత్గా చేసుకున్నా కొద్దిగా బియ్యం అవి ఉంటాయి కదా, అందుకని మనము జల్లించుకుంటే చాలా స్మూత్గా వస్తుంది పౌడర్ అనేది. దీని తర్వాత మనం 1 కప్ బెల్లాన్ని తీసుకొని దాన్ని కూడా మంచిగా పౌడర్ చేసి దీంట్లో కలుపుకోండి. మన ఇంట్లో ఎగ్ బీటర్ ఉంటుంది కదా, దాంతో కూడా కలిపితే మనకి లంప్స్ లేకుండా మంచిగా నీట్గా కలిసిపోతుంది. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకున్న తర్వాత మనము నెయ్యిని వేడి చేసి కొద్ది కొద్దిగా ఆ పిండిలో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం మొత్తం కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేస్తూ వాటిని ఉండలు చుట్టుకోవాలి. మీకు ఆ పౌడర్కి ఎంతైతే నెయ్యి సరిపోతుందో మీరు చూసుకోండి. ఉండలు చుట్టేంత వరకు సరిపోయేంత వేసుకొని చుట్టేసేయండి. నేను తర్వాత ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం మళ్ళీ పైనుండి నెయ్యి యాడ్ చేస్తున్నాను. కదా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని మనము బయట అయితే 1 మంత్ వరకు, ఒకళ్ళు ఫ్రిడ్జ్లో అయితే 2 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. నచ్చాయా? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.